హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద ఛానల్ ఎడిమెంటరీ. సో గ్యాప్ వచ్చింది. సో నిన్న కూడా చేయలేదు, హెల్త్ సరిగా లేక. సో సో నేను ఎప్పుడైనా ఏదైనా వీడియో అప్లోడ్ చేయలేదు అని అంటే ప్రాబ్లం ఉంటేనే చేసిండాను, లేదంటే అదర్వైజ్ డైలీ అప్లోడ్ చేశాను కూడా. సో ఇప్పుడు ఇవాళ టాపిక్ ట్రిగనామెట్రీ, వీటి గురించి డిస్కస్ చేస్తాను. అండ్ కెమిస్ట్రీలో మనం ఎక్కడైతే ఆగామో అక్కడ నుంచి నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో చేశాను అది రికార్డు, బట్ ఇవాళ అప్లోడ్ చేస్తాను అది. సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలనుకుంటే సో ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేశాను. సో ఈ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు, అండ్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ క్లాస్కి ట్రిగనామెట్రీ జనరల్గా టఫ్ అని అనిపిస్తూ ఉంటుంది, అండ్ వెయిటేజ్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో జాగ్రత్తగా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. మీకు తెలిసిన క్వశ్చన్సే అయి ఉండొచ్చు, బట్ చెప్పే విధానం కంప్లీట్గా మారుతుంది. సో అది మీరు వింటేనే తెలుస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ఇక్కడ వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఈ సిలబస్ నుంచే ఉంటాయి. సో మీకు టెక్స్ట్ బుక్లో ఫుల్ కంప్లీట్ సిలబస్ ఉండిండొచ్చు, బట్ మనకు 30% రెడ్యూస్డ్ సిలబస్ కాబట్టి ఈ టాపిక్స్ నుంచే వస్తాయి. సో కాంప్లిమెంటరీ కేసెస్ ఉంటాయి, అవి ఉండవు ఎగ్జామ్లో. టెక్స్ట్ బుక్లో మన కాంప్లిమెంటరీ మీద కూడా ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని, బట్ ఇప్పుడు ఈ ఇయర్ ఉండవు. సో ఈ 3 టాపిక్స్ మీద క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసేసి ఆ క్వశ్చన్స్ ఎలా చేస్తాము, ఎలా ఉంటాయి అనేది. అండ్ ఇక్కడ క్వశ్చన్స్ కాన్సెప్ట్తో పాటు నేను డిస్కస్ చేసే క్వశ్చన్స్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ మోడల్స్ ఉంటాయి, అండ్ టాపిక్ రిలేటెడ్, అంటే నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో దానికి రిలేటెడ్ ఇవి కూడా ఉంటాయి క్వశ్చన్స్. సో పర్టికులర్గా అదే పనిగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది అంటూ ఏం లేదు. నేను చెప్పే కాన్సెప్ట్స్లోనే ఏదైనా బాగా రిపీట్ అయిన మోడల్ ఉంటే, లేదా ఆ క్వశ్చన్కి చాలా ఈజీగా అర్థమవుతుంది అని అనుకుంటే, అలాంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ ఇదే టాపిక్లోనే ఇంక్లూడ్ చేస్తాను. అండ్ మీకు కొన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా అవన్నీ ఉంటాయి. సో మీకు తెలుసో తెలియకనో మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ వింటున్నారు అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో కొత్తగా ఇదంతా ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అంటే, కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం. సో కొత్తగా చూస్తున్న వాళ్ళకు ఎలా ఉంటుంది ప్రోగ్రామ్ అనేది తెలియదు కాబట్టి చెప్తున్నా. సో నేను చెప్పే క్లాసెస్లో మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి, ఇంపార్టెంట్ మోడల్స్ కవర్ అవుతాయి, అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఆఫ్ యువర్ సిలబస్ కాన్సెప్ట్ ప్రతి ఒక్కటి కవర్ అవుతుంది, అండ్ ఎగ్జామ్కి చాలా యూజ్ అవుతాయి. సో టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేశాను, దిస్ ఇస్ ద లింక్. సో జాయిన్ అవ్వండి. అండ్ దానికి సంబంధించి సో ఒక కొన్ని క్లాసెస్ అయిన తర్వాత ఇప్పటి నుంచి వాటికి సంబంధించిన మెటీరియల్ కావచ్చు, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ నేను డైలీ షేర్ చేస్తాను ఆ గ్రూప్లో. సో అందులో సెల్ఫ్ లెర్నర్స్ అనే గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వ. సో ట్రిగనామెట్రీ తీసుకుంటే, సో ట్రిగనామెట్రీ జనరల్గా రేషియో అంటే ఫస్ట్ కాన్సెప్ట్ ట్రిగనామెట్రీ, దీని మీనింగే ఉంది ట్రైగోనోమెట్రీ. సో ట్రైగోనోమెట్రీ, ట్రై అంటే 3, గోనోస్ అంటే యాంగిల్స్, గోనోమెట్రీ అంటే మెజర్మెంట్. సో ఎప్పుడైతే మనం యాంగిల్స్ గురించి మాట్లాడుతున్నామో ఇండైరెక్ట్గా సైడ్స్ గురించి కూడా మాట్లాడినట్టే. అదే మనం ట్రయాంగిల్స్లో చేసేది. సో ట్రయాంగిల్స్ మనకు సిమిలారిటీ క్రైటీరియాస్ కానీ, లేదా లాస్ట్ ఇయర్ మీరు చేసుకున్న ఇది ఏంటంటే కరస్పాండెన్స్ థీరమ్స్ కానీ, ఎస్ఏఎస్ కరస్పాండెన్స్ కాదు, కాంగ్రుయెన్సెస్. సో కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్లోకి సిమిలారిటీ ట్రయాంగిల్స్లో మీరు నేర్చుకున్నది ఏంటంటే, ఎప్పుడైతే యాంగిల్స్ గురించి మాట్లాడతామో ఇండైరెక్ట్గా సైడ్స్ గురించి మాట్లాడతాం, ఎప్పుడైతే సైడ్స్ గురించి మాట్లాడుతున్నామో ఇండైరెక్ట్గా యాంగిల్స్ గురించి కూడా మాట్లాడతాము. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా యూజ్ అవుతుంది. సో ఈ డెఫినేషన్స్, రేషియోస్ అంటే మీకు జనరల్గా ఇలా డిఫైన్ చేస్తారు రేషియోస్. సో టీ రేషియో, ట్రిగనామెట్రిక్ రేషియోస్ అంటారు, లేదా టీ రేషియోస్ అని కూడా అంటారు. ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆర్ టీ రేషియోస్. నేను ఎక్కువగా టీ రేషియోస్ అనే వాడుతుంటాను. సో టీ రేషియోస్లో మీకున్నది సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా. ఈ 3 నేర్చుకుంటే, ఈ 2 నేర్చుకుంటే ఇది వస్తుంది, ఈ 3 నేర్చుకుంటే మిగతా 3 వస్తాయి. సో మీరు అన్నీ బై హార్ట్ చేయడం మంచిదే, గుర్తుంటే ఇంకా మంచిది, బై హార్ట్ చేస్తే ఇంకా మంచిది.
బై హార్ట్ చేయకపోయినా అట్లీస్ట్ ఈ 2, 3 గుర్తుపెట్టుకోండి, దానికి రెసిప్రోకల్స్ మిగతావి. సో ఈ రేషియో ఎలా డిఫైన్ చేస్తాము అని అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి డిఫైన్ చేస్తాం. సో ఈ రేషియోస్ అన్ని ఏ ట్రయాంగిల్కి డిఫైన్ చేస్తాం? ఓన్లీ ఫర్ రైట్ యాంగిల్. ఇది కూడా ఒక బిట్. సో ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆర్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓన్లీ ఫర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే కంపల్సరీ రైట్ యాంగిల్ అనేది ఉండాలి. మరి రైట్ యాంగిల్ ఐసోసెలస్గా అప్లికబుల్ అవుతుందా అంటే ఎస్, రైట్ యాంగిల్ ఐసోసెలస్ అనేది స్పెషల్ కేసు. బట్ జనరల్గా ట్రిగనామెట్రిక్ రేషియోస్ వేటికి అప్లై అవుతాయంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి అప్లై అవుతాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సో మనకు తెలుసు పైథాగరస్ థీరం అనేది అప్లికబుల్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏ థీరం అప్లికబుల్ అవుతుంది? పైథాగరస్ థీరం అప్లికబుల్ అవుతుంది. సో పైథాగరస్ థీరం ప్రకారం పైథాగరస్ థీరం, సో ఈ ట్రయాంగిల్కి పైథాగరస్ థీరం అంటే AC స్క్వేర్ హైపోటెన్యూస్ అంటే AC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఇదే పైథాగరస్ థీరం. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ద రిమైనింగ్ 2 sides ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది పైథాగరస్ థీరం. ఈ పైథాగరస్ థీరంని మనం రేషియోస్లో యూజ్ చేస్తాం. ఇక్కడ సైన్ థీటా అంటే డిఫైన్ చేస్తాం అంటే మీకు బై ఫార్ములా ఏంటి అంటే ఆపోజిట్ సైడ్ బై అంటారు, అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో కొన్ని టెక్స్ట్ బుక్లో ఏంటి అని అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ అని కూడా అంటారు. సో అది మీరు నేర్చుకున్న విధానాన్ని బట్టి అలానే ఫాలో అవ్వండి, కంపల్సరీ ఇదే కదా. జనరల్గా ఎక్కువ మంది ఫాలో అయ్యేది ఇదే, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కానీ ఇది మీరు నేర్చుకునే విధానంలోనే రాంగ్ ఉంది. ఇక్కడ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాదు, ఆపోజిట్ సైడ్ టు తీటా. తీటా అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుంటాను, యాంగిల్ C తీటా అనుకుంటా. సో యాంగిల్ C వాల్యూ ఎంత? తీటా అనుకుంటా. అప్పుడు సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ టు తీటా బై హైపోటెన్యూస్. అలాగే కాస్ తీటా అంటే అడ్జసెంట్ సైడ్ టు తీటా అని నేర్చుకోండి, ఎందుకంటే మనం యాంగిల్ని బట్టే రేషియో అనేది డిఫైన్ అవుతుంది. యాంగిల్ని బట్టే టాన్ తీటా అంటే మనకు సైన్ తీటా బై కాస్ తీటా ఒక రిలేషన్ ఉంది, దాంతోపాటు సో ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటాం జనరల్గా. కానీ మీరు నేర్చుకోవాల్సింది ఆపోజిట్ సైడ్ టు తీటా. సో మనకి ఇక్కడ ట్రిగనామెట్రిక్ రేషియోలో ఏ యాంగిల్ అయితే ఇచ్చారో ఆ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏది ఉందో దాన్ని తీసుకుంటాం, ఆపోజిట్ సైడ్ టు తీటా అండ్ అడ్జసెంట్ సైడ్ టు తీటా. సో ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ఒక క్వశ్చన్ తీసుకొని చూద్దాం. సో ఫార్ములాస్ గుర్తున్నాయి కదా, ఆపోజిట్ సైడ్ టు తీటా బై హైపోటెన్యూస్ సైన్ తీటా. అంటే ఎందుకు తీటా అని ఇక్కడ కంప్లీట్గా మెన్షన్ చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ఫా అనుకున్నాం, యాంగిల్ ఏ వాల్యూ ఆల్ఫా. ఇప్పుడు నేను సైన్ ఆల్ఫా అడిగాను, సైన్ ఆల్ఫా అంటే అప్పుడు ఆల్ఫాకు ఆపోజిట్ ఉన్న సైడ్ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ టు ఆల్ఫా BC బై AC. అదే ఇక్కడైతే సైన్ తీటా అంటే AB బై AC వచ్చింది. అదే డిఫరెన్స్, అంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే తీటా తీసుకున్నప్పుడు ఆపోజిట్ సైడ్ ఏమో AB అవుతుంది, ఆల్ఫా తీసుకున్నప్పుడు ఆపోజిట్ సైడ్ BC అవుతుంది. సో ఈ సైడ్ ఎందుకు మారుతుంది? ఈ సైడ్ ఎలా మారుతుంది? మనం తీసుకున్న యాంగిల్ని బేస్ చేసుకొని మారుతుంది. సో మన ట్రిగనామెట్రిక్ రేషియోలో ఏది ఇంపార్టెంట్ అంటే యాంగిల్ ఇంపార్టెంట్. ఈ సైన్ SIN ఈ పదాలు కాదు, ఈ వర్డ్ కాదు. సో తీటా, ఈ తీటా లేకుండా వీటికి వాల్యూ ఉండదు. సో సైన్ తీటా అంటే మీనింగ్ ఉంటుంది కానీ సైన్ అంటే దెర్ ఇస్ నో మీనింగ్. సో దానికి అసలు మీనింగే ఉండదు, ఇట్స్ అ మీనింగ్లెస్ వర్డ్. సో జనరల్గా సైన్ కాస్ అంటుంటాం మనం వాడే పదాల్లో, కానీ అది రాంగ్. సైన్ తీటా అంటే ఇట్స్ వ్యాలిడ్. అంటే తీటా లేకుండా ఈ పదాలకి ఈ లెటర్స్కి ఎటువంటి మీనింగ్ లేదు, ఇంపార్టెన్స్ లేదు. సో దీనికి సైన్కి ఇంపార్టెన్స్ రావాలంటే పక్కన తీటా ఉండాలి, అప్పుడే దాన్ని ట్రిగనామెట్రిక్ రేషియో అంటాం. ఈ తీటా కానీ ఇక్కడ ఒక యాంగిల్ లేకుండా ఇవి రాస్తే వాటికి ఎటువంటి మీనింగ్ ఉండదు, ఇంపార్టెన్స్ ఉండదు. సో అవి కూడా ఎందుకంటే ఈ బేసిక్స్ చాలా చిన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకోండి. సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ అంటే నో, సైన్ తీటా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సైన్ SIN. దీని మీద ఒక క్వశ్చన్ చూద్దాం, ఈ కాన్సెప్ట్ మీద. సో ప్రీవియస్ క్వశ్చన్ ఇది 3 tan A = 4 అని ఇచ్చారు. మనల్ని అడిగింది దెన్ sin A అని అడిగారు.
ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. సో ఆప్షన్ 1 3/4, ఆప్షన్ 2 4/3, ఆప్షన్ 3 4/5, ఆప్షన్ 4 3/5. సో పైథాగరస్ థీరం ఇంపార్టెంట్ ఎందుకనంటే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ట్రిప్లెట్స్ వస్తాయి. అంటే ట్రిప్లెట్ అంటే సో 3 4 5 6 8 10 ఇలాంటివి అనమాట. సో 6 8 10. సో మన ఆప్షన్స్లో అవి ఉంటే చాలు, అవి గుర్తుంటే ఈజీగా చెప్పచ్చు. సో tan 4/3 అన్నారు. సో ఇక్కడ ఇచ్చింది 3 tan A = 4 అంటే సో tan A = 4/3 అవుతుంది. సో tan A అంటే మనం ఇలా కూడా రాయొచ్చు కదా, sin A/cos A. అంటే ఇది ఆబ్జెక్టివ్ కాబట్టి ఫాస్ట్గా చేయాలి, అంత డిస్క్రిప్టివ్ లాగా చేయొద్దండి. మీరు ఇక్కడ tan A అంటే 4/3. సో 4 అనేది ఇట్ రిప్రజెంట్స్ సైన్ టర్మ్, sin A టర్మ్. 3 అనేది ఇట్ రిప్రజెంట్స్ cos A. ఎందుకంటే sin A/cos A చేసినప్పుడు జనరల్గా ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అని రాస్తాం, మళ్ళీ అడ్జసెంట్ సైడ్ టు తీటా బై హైపోటెన్యూస్ అని రాస్తాం. సో ఈ హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయిపోయి ఆపోజిట్ బై అడ్జసెంట్. అంటే ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఉంటే ట్రయాంగిల్లో ఏ అనే యాంగిల్కి ఆపోజిట్ సైడ్ వాల్యూ 4 ఉంది, అడ్జసెంట్ సైడ్ వాల్యూ 3 ఉంది. ఆపోజిట్ 4, అడ్జసెంట్ 3. మరి హైపోటెన్యూస్ ఏమవుతుంది? 5 అవుతుంది. హైపోటెన్యూస్ ఏమవుతుంది? అదే కదా, 5² = 3² + 4². ఇదే మనం పైథాగరస్ థీరం. సో 5 అవుతుంది. ఏది? హైపోటెన్యూస్ 5 అవుతుంది. కాబట్టి మనకి sin A అన్నారు కాబట్టి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అవుతుంది. ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది? మనకు 4 ఉంది ఆల్రెడీ. 4/5 ఇస్ ది ఆన్సర్. ఇది చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చేసేయచ్చు. tan A 4/3 అంటే sin A 4/5. మరి cos A, ఇదే క్వశ్చన్లో cos A అడిగితే cos A = 3/5. దీని నుంచి ఇంకేదైనా చేయొచ్చు, cos A చేయొచ్చు, sin A. సపోజ్ కొసీకెంట్ A అడిగారు. కొసీకెంట్ A = 5/4, secant A = 5/3, cot A = ఇది 4/3 అయితే రెసిప్రోకల్ కాబట్టి 3/4 అవుతుంది. సో సింపుల్. ఇలాంటి క్వశ్చన్ చాలా సింపుల్. tan A వాల్యూ ఇచ్చారు, ఒక రేషియో ఇచ్చారు, ఇంకో రేషియోని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో tan A ఇచ్చినప్పుడు న్యూమరేటర్ అనేది సైన్కి రిలేటెడ్గా ఉంటుంది, డినామినేటర్ అనేది కాస్కి రిలేటెడ్గా ఉంటుంది. సో సైన్కు ఆపోజిట్ సైడ్ని 4 అనే వాల్యూ ఆపోజిట్ సైడ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇలా ట్రయాంగిల్ తీసుకుంటే సో ఇది ABC అనుకుంటే ఇది 4, ఇది 3, ఇది 5 అవుతుంది. ఇంతే కదా ట్రయాంగిల్ చేసుకుంటే. సో మీరు tan A = 4/3 అంటే ఏకి ఆపోజిట్ సైడ్ 4, అడ్జసెంట్ సైడ్ 3 ఇలా వేసుకున్నా కూడా ఇదేమొస్తుంది? 5 వస్తుంది. డైరెక్ట్గా చేయొచ్చు. మీరు ఇంకా మీకు అంటే ఇంత ఫాస్ట్గా చేయలేరు కాబట్టి ట్రయాంగిల్ డ్రా చేసుకోండి ఇచ్చిన దానికి. సో ఇక్కడ మెజర్మెంట్స్ 4 3 అని రాసుకుంటే ఆటోమేటిక్గా 5 అవుతుంది. కాబట్టి sin A అంటే ఏంటి అంటే ఫార్ములా తెలియాలి. ఆపోజిట్ సైడ్ టు A అంటే 4 హైపోటెన్యూస్ 5. 4/5 ఇస్ ది ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్. ఇంకొకటి నెక్స్ట్ స్టాండర్డ్ యాంగిల్స్. సో ఇది నీకు జస్ట్ మోడల్గా చెప్పాను, బట్ ఇంకా కొన్ని ప్రాక్టీస్ చేస్తాను. ఆ వీడియోస్ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో వీడియోస్ అనేది స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా క్లారిటీ ఉంటుంది. ఎగ్జామ్లో చాలా క్లారిటీ ఉంటుంది. ఎగ్జామ్ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఎగ్జామ్లో ఎలా స్కోర్ పెంచుకోవాలన్నది చాలా తెలుస్తుంది. మీరు క్వశ్చన్కి ఆన్సర్ నాకు తెలుసు కదా అని వదిలేస్తే అది వేరే. క్వశ్చన్ మీకు తెలియనివేం కాదు, ఇవన్నీ తెలిసినవే. నెక్స్ట్ స్టాండర్డ్ యాంగిల్స్. స్టాండర్డ్ యాంగిల్ వాల్యూస్. స్టాండర్డ్ యాంగిల్స్ sin theta. So theta = 0, 30 degrees, 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. Cos theta. Cosecant theta. Just
ఈ టేబుల్ మీరు బై హార్ట్ చేయమని చెప్పింటారు, సో బై హార్ట్ చేసేదే బెటర్. ఒకవేళ వెరీ సింపుల్ అండ్ ఇంపార్టెంట్. సైన్ తీటా, సైన్ 0 వాల్యూ ఎంత 0, సైన్ 30 వాల్యూ 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2 1. సో ఇక్కడ వాల్యూస్ చూసుకుంటే సైన్ తీటా అనేది 0 నుంచి ఎక్కడికి పెరిగింది 1కి పెరిగింది. అంటే సైన్ అనేది ఎప్పుడు ఇంక్రీజింగ్ ఫంక్షన్, గుర్తుపెట్టుకోండి అదొక బిట్. సైన్ ఎప్పుడు ఇంక్రీజింగ్ ఫంక్షన్. అండ్ సైన్ వాల్యూస్ కూడా -1 to 1 ఉంటాయి, కానీ మనకు 0 to ఫస్ట్ క్వాడ్రంటే కాబట్టి 0 to 1లోనే ఉంటాయి. సో సైన్కి కానీ కాస్కి కానీ. కాస్ తీటా, కాస్ 0 వాల్యూ 1, √3/2, 1/√2, 1/2 0. సో కాస్ తీటా వాల్యూ 1 దగ్గర స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది 0 అవుతుంది. సో కాస్ అనేది డిక్రీజింగ్ ఫంక్షన్. ఇలాంటివి అడుగుతారు కూడా. కాస్ వాల్యూస్ డిక్రీజ్ అవుతాయా ఇంక్రీజ్ అవుతాయా అంటే డిక్రీజ్ అవుతాయి. కొసైన్ ఫంక్షన్ ఎప్పుడు డిక్రీజింగ్ ఫంక్షన్. టాన్ తీటా, సో టాన్ అంటే సైన్ బై కాస్ కదా, 0/1 0, 0/anything is 0, anything by 0 is not defined. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. 0/1 అంటే 0, 1/0 అంటే ఇన్ఫినిటీ లేదా నాట్ డిఫైన్డ్. మనకు తెలియదు దీని వాల్యూ ఎంత అనేది. 1/2/√3/2, సో 2 క్యాన్సిల్ అయిపోయి 1/√3, 1/√3. ఇది ఇక్కడ 30 ఎంత వస్తుందో దీనికి రెసిప్రోకల్ ఇక్కడ వస్తుంది 60కి. సో 1/0 ఇన్ఫినిటీ లేదా నాట్ డిఫైన్డ్ అని రాస్తారు. ఇప్పుడు కొసీకెంట్ తీటా అంటే ఏంటి, రెసిప్రోకల్ ఆఫ్ సైన్ తీటా. కొసీకెంట్ తీటా అంటే రెసిప్రోకల్ ఆఫ్ సైన్ తీటా. అంటే 0 అంటే 1/0, సో 1/0 అంటే ఇన్ఫినిటీ. అలాగే 1/1/2 2, √2, 2/√3 1, 1/1 is 1. Secant theta 1/1 is 1, 2/√3, √2 to ఇన్ఫినిటీ. ఎందుకంటే ఇవి ఇంకా మళ్ళీ చూడాల్సిన అవసరంలా. సైన్కి ఇలా రాస్తే కాస్కి రివర్స్ రాసుకుంటూ వచ్చేస్తాం. 0 to 1 పోతే 0 నుంచి 1 రివర్స్లో వస్తాం. ఇక్కడ కూడా అంతే. కొసీకెంట్ తీటా ఇన్ఫినిటీ నుంచి 1కి పోతే సీకెంట్ తీటాకి ఇక్కడి నుంచి వస్తాం, 90 నుంచి 0కి వస్తాం. సో ఇది 0 to 90 ఏదైతే అయ్యో సీకెంట్కి 90 to 0 కూడా అవే వాల్యూస్ వస్తాయి, రిపీట్ అవుతాయి సేమ్. జస్ట్ చెక్ చేసుకోండి. కాట్ తీటా అంటే రెసిప్రోకల్ ఆఫ్ టాన్ కాబట్టి, సో మీరు ఇక్కడ టాన్ కాట్ తీటా 1/0 ఇన్ఫినిటీ, సో √3 1, 1/√3 0, cot 90 0. సో ఇది టేబుల్ బై హార్ట్ చేయండి. అండ్ మీరు ఈ 2 గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతావి ఆటోమేటిక్గా వస్తాయి. ఈ 2 కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. దీనికి చాలా టెక్నిక్స్ ఉంటాయి, హెక్సాగాన్ మెథడ్ అని ఫింగర్స్ చూపించి చెప్తారు. అవి ఫాలో అవ్వండి, నేనేమో వద్దన్ను. బట్ బై హార్ట్ చేస్తే బెటర్, చాలా యూజ్ అవుతాయి, ఎప్పటికైనా ఇంటర్లో కూడా యూజ్ అవుతాయి. ఇది స్టాండర్డ్ యాంగిల్స్. వీటికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ ఇలా ఇచ్చారు, చాలా సింపుల్. 2 tan 30. సో నేను ఇవాళ ఇప్పుడు ఈ చెప్పే క్వశ్చన్స్ అంతా ప్రీవియస్ క్వశ్చన్సే. 1 - tan² 30. అండ్ ఇంకొకటి, ఒక్కోసారి కొన్ని క్వశ్చన్స్ ఏంటి అంటే మనము స్టాండర్డ్ యాంగిల్స్ని యూజ్ చేయొచ్చు, ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ని యూజ్ చేయొచ్చు, రేషియోస్ని యూజ్ చేయొచ్చు, కాంబినేషన్లో ఉంటాయి అన్నమాట కొన్ని. అంటే అలా చేసినా వస్తుంది, ఇలా చేసినా కూడా వస్తుంది. సో ఎలా చేసినా చేయొచ్చు, మీకు ఏది స్ట్రైక్ అయితే ఎగ్జామ్లో అదే చేయొచ్చు, కాకపోతే ఆన్సర్ కరెక్ట్గా చేయండి చాలు. సో దీనికి ఆప్షన్స్ ఇచ్చారు. 1/√3, సెకండ్ ఆప్షన్ √3, థర్డ్ ఆప్షన్ 2, ఫోర్త్ ఆప్షన్ 3. సో దీని వాల్యూ అడిగారు 2 tan 30/1 - tan² 30. సో ఇది యాక్చువల్గా దీనికి ఫార్ములా ఉంటుంది, sin 2θ అని షార్ట్ కట్లో. సో 2 tan θ/1 - tan² sin 2θ అని. సో
సో షార్ట్ కట్ అవసరం లేదులేండి, మీకు అవి ఇంటర్మీడియట్లో వచ్చే షార్ట్ కట్స్ ఇక్కడ వాడచ్చు, బట్ అవసరం లేదు, డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి వచ్చేస్తుంది. సో 2 ఇంటూ tan 30 వాల్యూ 1/√3 బై 1 మైనస్ tan స్క్వేర్ 30 అంటే 1/3. సో సింప్లిఫై చేస్తే సో 2/√3 బై 3 మైనస్ 1/3. సో 2/√3 బై 2/3. సో 2 ఇంటూ 3 బై 2 ఇంటూ √3. 2 క్యాన్సిల్, √3. ఆన్సర్ ఇస్ √3. దిస్ ద సెకండ్ ఆప్షన్. ఇలా చేయొచ్చు. నేను చెప్పాను కదా 2 tan theta బై 1 మైనస్ tan స్క్వేర్ theta ఫార్ములా. 2 tan theta బై 1 మైనస్ tan స్క్వేర్ theta ఉంటే దీనికి డైరెక్ట్ ఆన్సర్ sin 2 theta. సో sin theta ఇక్కడ ఎంత 30. సో 2 ఇంటూ 30, 2 theta అంటే theta 30, 2 theta అంటే డబల్ అవుతుంది 60. sin 60 అంటే sin 2 theta కాదు, 2 sin theta అనుకుంటా, 2 sin theta. సరే, సారీ ఆ ఫార్ములా గుర్తులేదు నాకు కూడా. tan theta బై 1 మైనస్ tan స్క్వేర్ theta. సో ఇక్కడ √3 రావాలి అంటే √3/2, 2 sin 2 theta లేదా 2 sin 2 theta, 2 cos theta అయితే 2 cos theta cos theta is √3. సో నేను చెప్తానులేండి, అంటే tan thetaకి ఎలా అనేది నేను డైరెక్ట్గా సమ్లోనే చూపిస్తాను. ఫార్ములా నాకు కూడా గుర్తులేదు, రెఫర్ చాలా గ్యాప్ వచ్చింది కదా. సో ఇదైతే చేయండి నార్మల్ మెథడే, బట్ ఆ ఫార్ములాస్ షార్ట్ కట్స్ కొందరు చెప్తుంటారు. సో మేబీ మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది. నా సజెషన్ అయితే డైరెక్ట్గానే చేయండి, ఎందుకంటే అవి ఇంటర్మీడియట్లో వచ్చేవి, మీకు అవి ఇక్కడ షార్ట్ కట్ లాగా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఐడెంటిటీస్. సో ఐడెంటిటీస్ ఇవి గుర్తుండాలి. సో sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఈక్వల్ టు 1, secant స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta ఈక్వల్ టు 1, cosecant స్క్వేర్ theta మైనస్ cot స్క్వేర్ theta ఈక్వల్ టు 1. ఇవి ఐడెంటిటీస్. ఈ ఐడెంటిటీస్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మీరు ట్రిగనామెట్రీలో ఏ క్వశ్చన్కి ఏ కాన్సెప్ట్ అప్లై చేయాలన్నది తెలియాలి. సో జనరల్గా ఐడెంటిటీస్ అనే క్వశ్చన్స్ అన్నీ స్క్వేర్స్తో రిలేట్ అయి ఉంటాయి. ఇంతేకాదు ట్రిగనామెట్రీలో ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ కూడా కొన్ని చోట్ల యూజ్ చేయాల్సి వస్తుంది. మీరు బోర్డ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయితే అలా కొన్ని చేసి ఉంటారు ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేసి. సో ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ గుర్తుండాలి, ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ గుర్తుండాలి. సో ఐడెంటిటీస్ మీద క్వశ్చన్ అన్నప్పుడు మీకు ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేసినా డైరెక్ట్గా రావచ్చు, లేదా ఇండైరెక్ట్గా ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేసి ట్రిగనామెట్రీలో క్వశ్చన్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి క్వశ్చనే tan theta మైనస్ cot theta ఈక్వల్ టు 1. క్వశ్చన్ ఇలా ఇచ్చారు, tan theta మైనస్ cot theta ఈక్వల్ టు 1, దెన్ tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta ఈక్వల్ టు. సో దీన్ని నేను జస్ట్ ఆల్జిబ్రాలోకి మారుస్తా. ఇఫ్ a మైనస్ b ఈక్వల్ టు 1 ఇలా అడిగితే చేస్తారు. దెన్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు, ఇది ఇలాంటి చేసింటారు చాలా. a మైనస్ b ఈక్వల్ టు 1, దెన్ a స్క్వేర్ ప్లస్, ఏం చేస్తాం a స్క్వేర్లు కాబట్టి ఇక్కడ స్క్వేర్లు కాబట్టి మనం స్క్వేర్ చేస్తాం a మైనస్ bని. ఇక్కడ స్క్వేర్ tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta కాబట్టి సేమ్ అదే మోడల్లో ఉంది కాబట్టి ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ యూజ్ ఇచ్చింది. ట్రిగనామెట్రీ క్వశ్చన్ అయినా మనం యూజ్ చేస్తుంది ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ. అంటే సో tan theta మైనస్ cot theta ఈక్వల్ టు 1. సో దీన్ని ఏం చేస్తామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే tan స్క్వేర్ theta అంటే a స్క్వేర్, అంటే జస్ట్ లైక్ ఫార్ములా ఇక్కడ రాస్తాను. సో a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఈ ఫామ్లో ఉంటుంది. సో ఇక్కడ అదే రాస్తా, tan స్క్వేర్ theta ఈ టర్మ్ని రెండు సైడ్లు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే విల్ గెట్ tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta
minus 2 tan theta cot theta equal to 1. tan theta cot theta రెండు రెసిప్రోకల్స్ కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు tan స్క్వేర్ theta ప్లస్ కాట్ స్క్వేర్ theta ఈక్వల్స్ టు -2 అనేది ఆపకకి వెళ్తే +2 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ +1 ఉంది. సో ఆన్సర్ ఇస్ 3. సో ఆప్షన్స్ మీకు 1, 2, -1, 3 ఇచ్చారు. ఆప్షన్ 3. సో ఇంత ఉంటుంది. అంటే జనరల్గా మేము ఐడెంటిటీస్ నేర్చుకున్నాం చేస్తామంటే సరిపోదు. ఈ ఐడెంటిటీస్తో పాటు ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ కూడా గుర్తుండాలి. ఇంకొకటి ఎలిమినేషన్ ఆఫ్ థీటా, ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్, అది కూడా చెప్తాను ఐడెంటిటీస్ మీదే. సో x ఈక్వల్ టు a కాస్ థీటా ఇచ్చారు, అండ్ ఇంకోటి y ఈక్వల్ టు b సీకెంట్ థీటా ఇచ్చారు. ఆప్షన్స్ ఇలా ఇచ్చారు. xy ఈక్వల్ టు a స్క్వేర్ b స్క్వేర్ సెకండ్ ఆప్షన్, x స్క్వేర్ y స్క్వేర్ ఈక్వల్ టు ab, సరే b సీకెంట్ థీటా కాదు, సరే b సైన్ థీటా నేను తీసుకుంటా. లేదు నేను కొంచెం మారుస్తా. xy ఈక్వల్ టు a స్క్వేర్ b స్క్వేర్. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, బట్ మీకు అర్థం అవడానికి నేను ఇంకో క్వశ్చన్ మారుస్తున్నాను. xy ఈక్వల్ టు a స్క్వేర్ b స్క్వేర్, x స్క్వేర్ y స్క్వేర్ ఈక్వల్ టు ab, అండ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు x by a whole square plus y by b whole square equal to 1. ఆప్షన్ 4 నా. ఇవి ఆప్షన్స్. సో ఇక్కడ ఇచ్చిన ఎప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇంతే క్వశ్చన్ x y ఇస్తారు, ఇక్కడ కండిషన్ ఏ కండిషన్ ఇచ్చిన క్వశ్చన్ నుంచి సాటిస్ఫై అవుతుంది అనేది అంటారు. దీన్ని మనం జనరల్గా ఎలిమినేషన్ ఆఫ్ థీటా అంటాం. ఇలాంటి క్వశ్చన్స్ని అంటే క్వశ్చన్లో థీటా ఇచ్చింటారు, బట్ ఆప్షన్స్లో థీటా ఎక్కడ ఉండదు. చూడండి, ఎలిమినేషన్ ఆఫ్ థీటా అంటాం. సో ఎలిమినేషన్ ఆఫ్ థీటాలో ఇక్కడ ఇచ్చిన ట్రిగనామెట్రిక్ రేషియోస్ చూడండి. కాస్ సైన్, కాస్కి సైన్కి ఏమైనా రిలేషన్ ఉందా? ఐడెంటిటీ ఉంది కదా, ఏంటి? సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా 1 కాబట్టి ఇక్కడ ఆప్షన్స్లో కూడా ఇక్కడ స్క్వేర్లు రావాలి. ఇక్కడ స్క్వేర్లు వచ్చాయి కాబట్టి ఐడెంటిటీలో ఆప్షన్స్లో కూడా స్క్వేర్స్ రావాలి. సో దీని నుంచి ఇది రాయొచ్చా? సో కాస్ థీటాని ఇలా రాయొచ్చు కదా, కాస్ థీటా ఈక్వల్ టు ఎక్స్ బై ఏ అని రాయొచ్చు, అండ్ సైన్ థీటాని వై బై బి అని రాయొచ్చు. సో ఈ రెండింటిని ఏం చేస్తే థీటా ఎలిమినేట్ అవుతుందంటే ఈ రెండింటిని సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో అలాంటి ఆప్షన్ ఏదన్నా ఉంది అని అంటే ఇది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, కాస్ స్క్వేర్ థీటా ప్లస్లో ఎక్స్, ఇది కాస్ స్క్వేర్ థీటా ప్లస్ వై బై బి అంటే ఇది సైన్ స్క్వేర్ థీటా, ఇది 1. సో థీటా ఎలిమినేట్ అయింది. కాస్ స్క్వేర్ థీటా ప్లస్లో ఎక్స్ బై ఏ హోల్ స్క్వేర్ అండ్ సైన్ స్క్వేర్ థీటా వై బై బి హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఆప్షన్స్లో ఎక్కడ థీటా లేదు. సో ఇలాంటివి చాలా ఉంటాయి. ఇది ఒక్కటి మోడల్ నేను చెప్పాను. ఇలాంటి మోడల్ ప్రీవియస్గా అడిగారు కూడా ఎగ్జామ్లో. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, మీరు గమనించాల్సింది మనకి ఏ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఇచ్చారు, అవి ఐడెంటిటీని యూజ్ చేసేలాగా ఉన్నాయా లేక రెసిప్రోకల్స్ లాగా ఉన్నాయా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇదే క్వశ్చన్లో ఇక్కడ నేను సీకెంట్ థీటా ఇస్తా, ఇప్పుడు ఇదే క్వశ్చన్లో బి సీకెంట్ థీటా ఇస్తా. అప్పుడు కండిషన్ ఏమవుతుంది? కాస్ థీటా ఈక్వల్ టు ఎక్స్ బై ఏ అవుతుంది అండ్ సీకెంట్ థీటా ఈక్వల్స్ టు వై బై బి అవుతుంది. సో కండిషన్ థీటా ఎలిమినేట్ కావాలి కాబట్టి కాస్ థీటా సీకెంట్ థీటా రెసిప్రోకల్ కాబట్టి ఎక్స్ బై ఏ ఇంటూ వై బై బి. సో ఈ రెండు 1 అవుతుంది, ఎలిమినేట్ అయిపోయింది కదా థీటా. సో ఎక్స్ వై బై ఏబి. సో ఆప్షన్ ఏమవుతుంది? ఎక్స్ వై ఈక్వల్ టు ఏబి అవుతుంది. సో దట్ ఈస్ ద ఆప్షన్, ఎక్స్ వై ఈక్వల్ టు ఏబి. సో
మీకు అలాంటి ఆప్షన్ లేదు. యాక్చువల్గా ఇచ్చిన క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్ ఇది, నేను దాన్ని మీకు అర్థం అవడానికి ఇలా మార్చి ఫస్ట్ సైన్లలో చెప్పాను, తర్వాత ఒరిజినల్ క్వశ్చన్లోకి మార్చా. సో ఆప్షన్ XY = AB. సో అలాంటి ఆప్షన్ లేదు. సో మనం ఐడెంటిఫై చేయాలి అని అంటే ఎప్పుడైతే క్వశ్చన్స్లో స్క్వేర్స్ కనిపిస్తాయి లేదా ఆప్షన్స్లో స్క్వేర్స్ కనిపిస్తాయో అప్పుడు ఐడెంటిటీస్ యూజ్ చేయాలనేది ఒక గుర్తు. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అంటే 90 to 95% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్లో స్క్వేర్స్ కనిపించాయి అంటే ఐడెంటిటీస్ యూజ్ చేయాలి. అవి ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ కావచ్చు లేదా ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అన్న కావచ్చు. సో ఇవాళ వీడియో ఇది, ఇవాళ లెసన్ ఇది. సో రేపు ఇంకా క్వశ్చన్స్ ట్రిగ్నామెట్రీ చాలా ఇంపార్టెంట్, వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో 4 to 5 క్వశ్చన్స్ ట్రిగ్నామెట్రీ నుంచి వస్తుంది. సో అందుకే మధ్యలో స్టార్ట్ చేశాను. సో తప్పకుండా వినండి. సో స్కిప్ చేయకుండా వినండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సో ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. సో మీరు అందులో ఆల్రెడీ ప్రీవియస్గా అప్లోడ్ చేసిన క్లాసెస్ అన్నీ టాపిక్ బై టాపిక్ అండ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో చాప్టర్ అయిపోగానే, కాన్సెప్ట్స్ అయిపోగానే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఒక 20 to 30 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రతి చాప్టర్కి చెప్పాను. సో ఇప్పటికి 3 చాప్టర్స్ కవర్ అయ్యాయి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేశాను, సెట్స్ చేశాను, ప్రాబబిలిటీ చేశాను, ఇప్పుడు ట్రిగనోమెట్రీ. అట్ ది సేమ్ టైం కెమిస్ట్రీ కూడా స్టార్ట్ చేశాను, వాటిని కూడా కంప్లీట్ చేస్తాను. సో నాకు కావాల్సింది మీరు సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను లైవ్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. సో మీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ షేర్ చేయడానికి లేదా మీ దగ్గర ఉన్న మెటీరియల్ షేర్ చేయండి. అందులో ఉన్న ఏమైనా టిపికల్ క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ డిస్కస్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, don't forget to like, and don't forget to share, and don't forget to support this channel, because ఈ ఛానల్ మీకోసమే చేసింది అండ్ ఎస్పెషల్లీ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి మాత్రమే ఉన్నది. సో ఎక్కువగా ఇవే అప్లోడ్ చేశాను, ఎక్కువగా వీటి మీదే ఫోకస్ చేసి చేస్తున్నాను. అండ్ యూటిలైజ్ చేసుకోండి అండ్ మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ.